మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. ఏప్రిల్ 15 నుంచి 30వ తారీఖు వరకు మీనరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఈ మీనరాశి వాళ్ళకి ఏమిటి అని అంటే ప్రధానంగా బిగ్గెస్ట్ ప్లానెట్ అయినటువంటి శని భగవానుడు మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు తర్వాత లగ్నంలోకి అంటే మీనంలోకి ఎంటర్ అయ్యారు. దాన్ని జన్మ శని అంటారు. సో వీళ్ళకి ఈ జన్మ శని అనేటువంటిది 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను తీసుకురావడము, కుటుంబపరమైనటువంటి ఒత్తిడిని తీసుకురావడము, దాచుకున్నటువంటి డబ్బులు, సంపాదించినటువంటి ఆస్తి కూడా ఖర్చు అయిపోయే విధంగా ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి జరగడం లాంటివి, అలాంటి పరిస్థితులు క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రము ఖచ్చితంగా ఏమాత్రమూ చేయొద్దు. తరువాత ప్రస్తుతం మనం ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఓన్లీ ప్లానెట్ శుక్రుడు మాత్రమే వీళ్ళకి యోగిస్తున్నారమ్మా. శుక్రుడు మధ్యలో చంద్రుడు. ఈ శుక్ర చంద్రుడు తప్ప ఏ గ్రహము కూడా వీళ్ళకి అంత ఫేవరబుల్గా లేదు అని చెప్పచ్చు. సో దీని మూలాన ఏమిటి అంటే ప్రధానంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. డబ్బుల విషయంలో ఆర్థికంగా మీరు డబ్బులు ఎవరికి ఇచ్చినా మళ్ళీ తిరిగి రావు. ఈ టైం అనేటువంటిది మీకు ఫేవరబుల్ కాదు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగు వేయడం చాలా ఇంపార్టెంట్. మూడవది ఏమిటి అంటే ప్రధానంగా ఎవరైతే ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉంటారో అక్కడ ఉండేటువంటి కొలీగ్స్తో కానీ లేకపోతే పనిచేసేటువంటి వాతావరణంలో కానీ చాలా ఫేవరబుల్గా ఉండేటట్టుగా చూసుకోండి. పాజిటివ్గా అక్కడ కలహాలు మొదలయ్యేటువంటివి, మీ మీద ఎలిగేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నాలుగవది ముఖ్యంగా కుటుంబపరమైన ఒత్తిళ్లు చాలా పెరిగిపోతాయి. భార్య నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణాలు కూడా స్తంభించిపోవడము, ఆగడం లాంటివి జరుగుతాయి. ఇక ఐదవది ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం చెందేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరవది ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడతాయి. అంటే అన్ని ఇబ్బందులైనా ఇన్ని తీవ్రమైన ఇబ్బందులా అంటే కాదమ్మా. మేజర్గా ఏమిటి అంటే గ్రహాలు ఫేవరబుల్గా లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని తక్కువ కష్టాలు ఉంటాయి. మనం రిస్క్ తీసుకుని ఒక ముందడుగు వేసేసామంటే ఖచ్చితంగా ఇబ్బంది అనేది పడతాం. పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి యోగం బట్టి, దాన్ని సమన్వయం చేసుకునేటువంటి విధానం బట్టి మీ యొక్క లైఫ్లో ఏదైతే జరుగుతుందో తప్పకుండా జరుగుతుంది. సో ఇక్కడ ఏమిటి అంటే గోచారంలో ఏ గ్రహము కూడా అంతగా ఫేవరబుల్గా లేదు కాబట్టి ఎక్సెప్ట్ శుక్ర చంద్రుడు తప్ప చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయడము, ప్రతినిత్యము భగవద్ నామస్మరణ చేయడము, లేదా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా, ఎలాంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, ఎలాంటి దురాచారములు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ మీకు శని, రాహు, బుధ, రవి కాంబినేషన్స్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఎవరైతే వృద్ధులు, పెద్దవాళ్ళు ఉంటారో క్రానిక్ హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫేవరబుల్గా ఏ గ్రహము కనిపించట్లేదండి, ఏదైనా పాజిటివ్గా చెప్పాలి అన్న. సో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మీనరాశి వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిత్యము భగవద్ నామస్మరణ చాలా అవసరము. తర్వాత ఏమిటి అంటే పర్సనల్ చార్ట్ చూసుకోవడం చాలా అవసరము. ఎలా అండి ఎవరికైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచార రీత్యా పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఎవరైనా చూపించుకోవాలి, ఆ రెమెడీస్ అనేటువంటి పూజా పరిహారములన్నీ కూడా ఎవరైనా ఇక్కడ పీఠంలో చేయించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఖచ్చితంగా మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. దాన్ని బట్టి ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే మీ కోరిక ఉంటుందో అది మీకు తీరుతుందా లేదా, దాని మీద వెళ్ళడం మంచిదా కదా. కొంతమంది ఎన్నో వ్యాపారాలు పెట్టి నష్టపోతూ ఉంటారండి. ఆ వ్యాపారం చేయకూడదు అనేటువంటి విషయం తెలిస్తే నష్టం అనేటువంటి జరగదు. అలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడడం కోసం మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటే అన్నీ కూడా వివరంగా చూసిన తర్వాత పరిహారములు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచార రీత్యా పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఎవరైనా చూపించుకోవాలి, ఆ రెమెడీస్ అనేటువంటి పూజా పరిహారములన్నీ కూడా ఎవరైనా ఇక్కడ పీఠంలో చేయించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఖచ్చితంగా మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. దాన్ని బట్టి ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే మీ కోరిక ఉంటుందో అది మీకు తీరుతుందా లేదా, దాని మీద వెళ్ళడం మంచిదా కదా. కొంతమంది ఎన్నో వ్యాపారాలు పెట్టి నష్టపోతూ ఉంటారండి. ఆ వ్యాపారం చేయకూడదు అనేటువంటి విషయం తెలిస్తే నష్టం అనేటువంటి జరగదు. అలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడడం కోసం మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటే అన్నీ కూడా వివరంగా చూసిన తర్వాత పరిహారములు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.